మీ తిరిగి ఎంత ఏరినరా? నలుగురు ఉంటే ఇద్దరు అంటావేట్రా? నలుగురులో గా ఉంది కదా. ఉంటే మా వాడికి గాచరం నోడు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. పోసిన వాళ్ళకి పోయిన చేపలకి మొత్తం డబ్బులు కట్టండి. కట్టాలి మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేస్తుందిరా. పదరం మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి వెంటనే వచ్చేస్తాను. రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీకు ఇందులో పోమండి. పోవే. అత్తమాను ఆడనకాల పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అల్మేసే దగ్గర మాయపట్నం ఏదో కూడా పెట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా, నా పొద్దునే మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఎక్కడుంది ఇది? ఈ సొక్కరా ఈ సొక్క గేటు నిచ్చింది. రాత్రంతా కష్టపడి తీసి పెట్టుకుంటే బయటకు వెళ్ళాలా నేను? అరే ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అరే ఆసి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలరా. ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. పోతుంది మంచిగా బాబు. బీగ పద. పోనీ ఇటైపోయిందంటావా? ఏదరా అటైపోయినట్టుంది. పోనీ డ్రైవర్ చూస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. పోనీరా. అరే ఇదేంటి దీనికి ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి? చూసుకో. సరేలే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? అయ్యా మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు, అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. కోప్పడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. తాత కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోప్పడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడ్లాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ. ఏ బేబమ్మా, నూకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. ఫాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసిన అంటున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి.
ఓలైన ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు 10 ఏళ్ళ నుంచి. కొండ కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని? ఒరే ఓ పాలి చూసేసింది అనుకో అవును కదా తెలిసేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బాగానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ. ఒరేయ్, దారిపో, గోరంతగా. బాబా ఫాదర్ గారు పగటిలో ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెముకుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. అట్లా కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా? బాగా తీయగా ఉందిరా గోవిందు. పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు కానీ గుప్పడు పందారు అందుకు. నోరు తీపనిపించింది అనుకో, టీ తీపనిపించదు. ఏ విషయానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరారంపే ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో చిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్ళే పడవలు మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. ఆ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపే? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడు వచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో.